ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ప్రెజెంట్ వీడియో వచ్చేసి మా 10th క్లాస్ బ్యాచ్ అందరము కలిసి ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసేసుకున్నాము. సో ఇదన్నమాట మా స్కూల్లో వచ్చేసి చాలా అప్పుడు వరకు అయితే ఒక 10 years బ్యాక్ ఇదే స్కూల్లో ఒక 400 లేదా 500 మంది ఇక్కడ స్కూల్లో చదివేవాళ్ళు. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి 150కో 100కో పడిపోయిందనమాట స్ట్రెంత్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మా బ్యాచ్లో అందరూ రాలేదు, కానీ కొద్దిగా మంది అయితే మాత్రం ఆల్మోస్ట్ వీలైనంత వరకు అందరం అయితే వచ్చేదానికి ప్రయత్నించామన్నమాట. సో అమ్మాయిలు అబ్బాయిలలో ఒక 2-3 రాలేదు, అమ్మాయిలు ఒక 9 members అయితే రాలేదు. మ్యాక్సిమం ఒక 10 members అయితే మిస్ అయిపోయారండి. మిగతా ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు. సో మేము వస్తేనే సరిపోదు కదా, అలానే స్టూడెంట్స్తో పాటు ఇక్కడ టీచర్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి ముందుగానే ఇక్కడికి మేడం వాళ్ళని కూడా ఇన్వైట్ చేసడానికి, అందరినీ ఒక చాట చూడాలనేసి ఈ విధంగా శ్రీకాంత్, సురేష్, నారాయణ, సో వీళ్ళందరూ కూడా అబ్బాయిలు 2-3 అయితే ఫస్ట్ ముందుండి అందరు గ్యాదర్ అయ్యేటట్టు అయితే వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అనేది ఇలా అరేంజ్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ బెంచ్లో వచ్చేసి వనజ కూర్చుంది, మా జూనియర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి లావణ్య, పిరాంబి, ఇక్కడ వచ్చేసి చంద్రకళ, దివ్య బాబు అయితే తీసుకొని వచ్చింది. సో ఇక్కడ అమల, బాలపద్మజ అనమాట. సో అలానే అనుష, సౌమ్య, అంజలి, అలానే ఇక్కడ నేను చాలా మందిని అబ్బాయిని కనుక్కోలేకపోయాను. అలానే ఇక్కడ వచ్చేసి విష్ణు, శుభ్రాడ్ అనమాట. కాజా, నాగేంద్ర, నరేంద్ర, అలానే బయట ఇంకొంతమంది సార్ వాళ్ళు వస్తానికి కొంచెం ఇన్వైట్ చేసడానికి ఉన్నారు. సో మా తమ్ముడు కూడా ఇంటి దగ్గర ఉన్నారనమాట. సో వాడుకుని వచ్చేసాడు. సో ఇక్కడ హాయ్ అని చెప్పారు కదా, ప్రసాద్ అండ్ మా తమ్ముడు శ్రీనివాస్, మహేష్, నారాయణ అనమాట. సో వీళ్ళందరూ బయట ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నాగేంద్ర, అభిలాష్, సురేష్, ప్రసాద్. సో హాయ్ అని చెప్తున్నాడు. ఇక్కడ అండి మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. 10th క్లాస్ బ్యాచ్ అండ్ 6th నుంచి 10th వరకు 5 years అయితే మేము అందరూ చదువుకున్న బ్యాచ్. సో అన్ని బ్యాచ్లు వచ్చిపోతూ ఉంటాయి. 10th క్లాస్ బ్యాచ్ అనేది మాత్రం కొంచెం స్పెషల్ అనమాట. సో టీచర్స్ కానీ సో సార్ వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశారు. సో వీలైనంత వరకు టీచర్స్ అందరూ కూడాను ఖచ్చితంగా అటెండ్ కావాలి. సో ఏదో ఒక టైంలో అయినా పిల్లల్ని అందరినీ ఒకసారి చూసిపోవాలనేసి వాళ్ళకి టైం తగినట్టు కొంతమంది ముందే వచ్చారు, కొంతమంది ఇక్కడ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి కూడా మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లాస్ట్ మినిట్ లో కూడా మిస్ కాకుండా వచ్చేందుకైతే ప్రయత్నించారనమాట మేడం వాళ్ళు వచ్చేసి. అండ్ ఇక్కడైతే స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళారండి. సో మీటింగ్ అయితే కొంచెం కండక్ట్ చేయాలనేసి ఇంకా ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చేసారు. సో ఆఫ్టర్ 10 years బ్యాక్ కాబట్టి అందరినీ ఒకసారి మీట్ అవ్వాలనేసి, వాళ్ళకి ఎన్ని ప్లాన్స్ ఉన్నా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం కొంచెం అంటూ టైం అనేది కేటాయించి తప్పకుండా మనల్ని అందరినీ కూడాను వచ్చి ఒకసారి రిసీవ్ చేసుకున్నారు. సో అలానే ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగిందండి. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనక బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అంతా తెప్పించి అబ్బాయిలు బెలూన్స్ అందుకే ప్రిపేర్ చేసి సార్ వాళ్ళకి చైర్స్, ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్కి ఉండి వెళ్ళేందుకు అక్కడ లంచ్ ప్రిపేరింగ్ కానీ. సో ఇక్కడ వచ్చేసి అనుష తన లైఫ్ స్టైల్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. తను ఒక టీచర్గా అయితే ప్రైవేట్ స్కూల్లో అయితే చేస్తుంది. తనకి 2 అబ్బాయిలు, వాళ్ళ ఆయన వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. మేము ప్రజెంట్ కడపలో నాగరాజపేటలో ఉన్నాము. నేను ఆర్కిటెక్ట్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నా. మా ఆయన శాటపేట ముందుగా పెట్టుకున్నాను. అది జమ్మలమడుగు నారాయణ. 7 years అవుతుంది. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా ఆయన సింగపూర్లో మేనేజర్గా పనిచేశాను. First of all, thank you so much, sir, for coming here for us. So I'm Anjali. I'm doing job now. Because of you, I'm standing here now. So thank you so much. What are you doing? Job, sir. Software job. All are jobs, sir. Which job are you? Software developer, sir. Developer. Bangalore. Thank you, sir. మై నేమ్ ఇస్ సౌమ్య. ప్రెజెంట్ టైం కాదు, బీటెక్ వర్క్ చదువుకున్నాను. కొత్తపేట మాది. నా పేరు విష్ణు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, TCS.
మేడం నా పేరు నారాయణ. తను 6th నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, తర్వాత సాఫ్ట్వేర్. మిడిల్ లో వెళ్ళిపోయాడు. సాఫ్ట్వేర్ బెంగళూరు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను బెంగళూరులో హెచ్ఆర్ గారికి పనిచేస్తున్నాను. కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. మ్యారేజ్ ఇంకా కాలేదు. అడగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ మేక్ దిస్ పాసిబుల్. సో ఇలా అందరినీ ఒక చోట చూడాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. సో అందరూ ఇనిషియేటివ్ తీసుకొని అందరూ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో ఇంకోటి మళ్ళీ 10 years అలా కాకుండా ఎవ్రీ 5 years ఒకసారి ఇలా కలిస్తే బాగుంటుందని మా ఫీలింగ్ సార్. సో తప్పకుండా వీలైనంత వరకు రావడానికి ట్రై చేయండి సార్. సో ఎవ్రీ వన్ చాలా మెమరీస్ గుర్తొచ్చాయి వచ్చిన తర్వాత. సో ఇంకా ఆఫ్టర్ లంచ్ ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పెళ్లిగా ప్రసాద్ లాగే ఉన్నాను. నేను కడపలో ఫార్మల్ పనిచేస్తున్నాను సార్. అలసిలో ఫార్మల్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. myself Mahesh Kumukottu. Sir, I'm working in IT sector, sir. In Accenture company, Bangalore. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. సో గుర్తు లేని వాళ్ళకు స్పెసిఫిక్గా నా పేరు వచ్చేసి రమ్య అన్నమాట. సో నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. సో నాకు 2 kids అన్నమాట. సో 2 అమ్మాయిలే. అండ్ మా వారు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా పనిచేస్తున్నారు. సో ఇది కష్టపడి చదువుకొని ఊళ్ళో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎక్కడో ఒకటి సెట్ అయ్యారు. నిజంగా మాకు చాలా సంతోషం. మీకు చెప్తా అంటే ఇంత మంది ఒక్క బ్యాచ్లోనే మీరు జాబ్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. అమ్మాయిలు కూడా బాగా గెలిచేలాగా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా మాకైతే మాత్రం చాలా సంతోషంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మా బిడ్డలాగా మీరు కూడా ఒక మంచి స్థాయిలో మేడం మీద ఉండాలని కాదు, మన జీవితం ఆనందంగా ఉండాలి. ఎక్కడున్నా అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఆ విధంగానే ఉండాలా, సంతోషంగా జీవితం గడపాలా, ఉన్నదాంతో తృప్తి చెందాలా, ఏ దాని కోసం ఆరాటపడకూడదు. ఇంకోటి మీరు ఎవరైనా ఒకరిద్దరు చొరవ తీసుకొని అందరినీ కలుపుకున్నారు, దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయండి. ఒకటి మీరు కూడా వీలైనంత వరకు ఎవరైనా అంటే మన చుట్టుపక్కల మన గ్రామంలో చదువు వచ్చి ఏదైనా కాస్త పేదరికంతో ఒకవేళ ఏదైనా ఆర్థిక సరిగా లేక ఉంటే కనుక వాళ్ళకు మీ వంతు అలా ఒక 1000 రూపాయలు వేసిన 10 మంది చేస్తే 10,000. బట్ అటువంటిది కూడా చేస్తే మీరు చదువుకునడానికి మీరు ఏదైనా ఉండడానికి సార్థకత అవుతుంది. నా గురించి చెప్పుకోవాలంటే మా మేడం మన పాఠశాలలో ఆమె ఈ ఎలా ఎగలుగుతున్నారు, 60 years ఎగలుగుతారు. ఇంకా నాకు 2 పిల్లలు, పాప ఆల్రెడీ మ్యారేజ్, 2 మనవాళ్ళు మొబైల్ ఉన్నారు. మేనేజర్గా కాకినాడలో పనిచేస్తున్నారు. కొడుకు కూడా 2 వారితో ఆర్కిటెక్ట్గా ఉన్నారు. మాకైతే కొడుకు బాధ్యతలు లేవు. వాళ్ళ అభిమానంతో మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ. సో ఇందాక స్టేజ్ పై సురేష్ సార్ అయితే మాట్లాడారు. సో ఆయనకి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ మన కోసం ఒకసారిగా వచ్చి వెళ్తున్నారు. సో ఇక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి కూడాను ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ప్రిన్సిపల్గా ఉన్న సార్కి ఫస్ట్ సన్మానం అయితే చేపాము. సో అందరికన్నా ఈయన పెద్ద కాబట్టి ఫస్ట్ ముందుగా ఈయనకైతే సన్మానం చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడాను 1 by 1 అయితే సన్మానం చేయడం అయితే జరిగిందనమాట. సో సురేష్ సార్ వెళ్తున్నారు అనేసి ప్రోగ్రామ్ మధ్యలోనే ఇలా సన్మానం అయితే పెట్టేశాము. సో మళ్ళీ మధ్యలో అయితే మేడం వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళకి కూడా మళ్ళీ ఎండింగ్లో అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి మాకు మ్యాథ్స్కి వచ్చారనమాట సుబ్రాయిడ్ సార్ అనేసి. ఈయన వచ్చేసి మాకు 6th నుంచి మాక్సిమం మాకు 9th క్లాస్ వరకు అండి. సో సారీ 8th క్లాస్ 3 years వరకు అయితే మాకు మ్యాథ్స్ అనేది చాలా బాగా చెప్తారు. సో ఈయనకి మేమందరం గుర్తుండకపోవచ్చు. సో చాలా వరకు మేము స్కూల్లో ఉండగానే ఈయన రిటైర్మెంట్ అయిపోయారనమాట. ఎవరిని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరిని మేము చదువుకున్న టైంలో రిటైర్డ్ అయినా కానీ పర్వాలేదు, మళ్ళీ వీళ్ళందరినీ ఒక్కసారిగా రీయూనియన్గా చూడాలనేసి తప్పకుండా వస్తామనేసి ఆ రోజు అన్నారనమాట.
సో సురేష్ సార్ అయితే ఏదో పర్సనల్ పని మీద తనకి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ మన కోసం అంటూ ఒకసారి ఇక్కడ అందరినీ చూడాలనేసి వచ్చేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒకసారిగా చూసి ఇంకా ఆయన వెళ్తున్నారు. సో సురేష్ సార్ అంటే నాకు సార్ వాళ్ళందరిలో కల్లా ఈయన కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో కొంచెం పూర్ అనమాట. సో సార్ కొంచెం మన ముందుండి తప్పైనా ఒప్పైనా చదువు నీకు ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు. సో ఏదైనా మనలో టాలెంట్ అనేది ముందు సార్ వాళ్ళు గుర్తిస్తేనే మనం ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఆయన వల్ల అయితే నేను సో ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ బాగా పికప్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ సార్. సో ఈయన సబ్జెక్ట్ అంటే మనకి బోర్ అనేది ఉండదన్నమాట. సో పాఠాలు చెప్తూ ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి, చదువులో కూడా అంత యాక్టివ్గా ఉంటారనమాట. సో పిల్లలకి ఏదైనా చెప్పడం కానీ ఏదైనా నేర్పించడం కానీ చాలా బాగుండేది. హిందీ మేడం సో చాలా సైలెంట్ అండి హిందీ మేడం అయితే. సో మేడం అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అలానే ఉందన్నమాట, ఏం మార్పు లేదు. చాలా మంది సార్ వాళ్ళు అయితే కొద్దిగా చేంజ్ అయిపోయారు కొంచెం. సో నాకు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ సార్, ప్రిన్సిపల్ అండ్ ఇక్కడ హిందీ మేడం అనమాట. వీళ్ళు ముగ్గురు అయితే చేంజ్ కాలేదు, మిగతా అందరు కూడాను ఫేస్ లో కొంచెం మార్పు వచ్చిందనమాట. అంటే మేము ఉండంగానే వీళ్ళు మాకు రెచ్చగా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అండి వీళ్ళకి ఒక 2 years మాత్రం, ఒక 2 or 3 years మాత్రం రిటైర్మెంట్ లో అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇద్దరైతే రిటైర్మెంట్ అయిపోయారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ ఫైనాన్స్ మ్యాటర్ కాదు కానీ సమయం వీలు చూసుకొని అందరు కూడా కలిసడానికి వీలు కలిగే విధంగా ఒక సమయాన్ని కేటాయించుకొని మీరందరూ వచ్చారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మీకు చదువు చెప్పేటప్పుడు మిమ్మల్ని ఎన్నో అనినచ్చు, అసిండొచ్చు, కొట్టిండొచ్చు, తిట్టిండొచ్చు, కానీ మేము ఏమి చేసినా కూడా మీరు బాగుపడాలనే కోరుకుంటాం. ఎప్పుడు కూడా చదువు చెప్పేందుకు తన శిష్యుడు తనకన్నా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ముఖ్యంగా 14, 15వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఈ విధంగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంగా సంతోషం. ముఖ్యంగా ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి కలుసుకునే తత్వం వస్తుంది, మనకు విషయాలు తెలుస్తాయి, దానివల్ల మనం పైకి వేయడానికి అప్గ్రేడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే కనుక జీవితంలో పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పైకి రావాలంటే మనిషి తిరగాల, పైకి రావాలా, అప్పుడే కానీ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్లు ఎక్కడ మనం చేయకుండా ఏం చేయకుండా కలుసుకోకుండా ఉంటే మనకు తెలియదు నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ వచ్చేసి నాలెడ్జ్ విడిగిపోయింది. విషయాలన్నీ సమగ్రంగా తెలియాలంటే హైదరాబాద్ బెంగళూరులో కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక ఉద్యోగం. ఇప్పుడు దాదాపు 90% సాఫ్ట్వేర్ ఉన్నాయి కానీ వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా ప్రతి విద్యార్థి పిల్లవాడంటే ప్రతి ఒక్కరు చదువుతూనే ఉన్నారు, చదివిస్తూనే ఉన్నారు. మా హయాంలో చదివించే వాళ్ళు లేరు, తల్లిదండ్రులు కూడా ఏం అవసరం లేదు, ఇంటికాడ పనిచేసుకుని బతకచ్చు అని చెప్పేవాళ్ళే. మా నాయన 7వ తరగతి చదువుతాను, సార్ నీకు గుడ్డి లెక్కలు వస్తాయి, ఒక ఎకరా భూమి దీనికి సార్ నా అల్లడి పెట్టుకుని బతకచ్చు అన్నాడు. అట్లా ఆ విధంగా నాకు చెప్పినా కానీ నేను 3 రోజులు అన్నం పెట్టుకున్నాను అంటే కనుక మా అమ్మ అదిస్తే అది 16 రూపాయలు డబ్బులు ఇస్తే నేను కాగిపెట్టి వచ్చి 16 రూపాయలు పెట్టి చేరినా. హై స్కూల్ అప్పుడు 16 రూపాయలు ఎవరు, ఎందుకంటే డెవలప్మెంట్ మీద కొంత కడితే తీసుకుంటావు లేదు 16 రూపాయలు. 5 చేరిన తర్వాత 10 అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు, 10 పాస్ అయినా ఉంటా, ఇంకేమో అవసరం మనకు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా 10 పాస్ అయిన తర్వాత ఇంకా ఉద్యోగం అవసరం మనకి ఏముంది. మనం ఏదో చిన్న చేసుకుని వ్యాపారం మనం చేసేది చేనేత కార్యక్రమం కదా, నేర్చుకునేదానికి ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మన రంగాపురం అప్పటికి ఇక్కడే. అందువల్ల అప్పుడు కూడా ఫోకస్ చేయలే మా ఫాదర్, ఎందుకంటే చదువుకోవడానికి అవకాశం ఇవ్వలే. అప్పుడు కూడా నా బ్యాచ్లో కొంతమంది నాకంటే తక్కువ మార్కులు వచ్చిన కూడా అందరూ కాలేజ్ చేస్తా అంటే నేను 3 రోజులు అన్నం తింటున్నా ఉంటే అప్పుడు మా అమ్మ సపోర్ట్తో నేను చదువుకుని పైకి వచ్చినాం. అందుకని ఎందుకంటే ఆనాడు వచ్చేసి నువ్వు చేరేటట్టుగా ఉంటే ఆశలు ఉంటే చేరు, లేకపోతే ఇంకా అవసరం లేదు మనకు చదువు అన్నాడు మా నాన్న. తర్వాత ఇప్పుడు చాలా జీవితం ప్రశాంతంగా ఉంది. మా మిస్సెస్ కూడా ఇక్కడ చనంతపల్లిలో పనిచేస్తూ ఉండేది, ఆమె కూడా రిటైర్డ్
రిటైర్డ్ అయింది. ఆమె రిటైర్డ్ అయిన తర్వాత ముందే రిటైర్డ్ అయింది ఆమె. తర్వాత వచ్చేసి ఇద్దరు హ్యాపీ కాయపట్టుకున్నాం. పిల్లలు ఇద్దరు వచ్చేసి వాళ్ళు వచ్చేసి పెద్ద పాప సాఫ్ట్వేరే, పెద్దలు సాఫ్ట్వేరే. వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఏమైందంటే రైల్వే రాసిన, రైల్వే వచ్చింటే రైల్వే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రైల్వే దిగినాడు. ఆమె వచ్చేసి ఇద్దరు పిల్లలతో చేసుకోవాలంటే కష్టం, చేసుకోవాలంటే మాకు కష్టము, అందువల్ల ఇందులో ఉద్యోగం అవసరం లేదని చెప్పి ఆమె సాధించుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ దిగుతున్నారు. చిన్న పాప వచ్చేసి ఆమె నేను ఇద్దరు ఇంజనీరింగ్ ఎందుకే ఆమె టీచర్గా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో చదివించాను. వాడు ఆర్ట్స్ కాలేజీలో వాళ్ళ మా చిన్న పాప మా వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో వాడు నేను ఇద్దరు క్లాస్మేట్స్. నేను మీ పాపను ఏమైనా ఇస్తావు అంటే సరే అని చెప్పాను. సరే చెప్తే సరే వాళ్ళు చేసుకుంటామన్నారు. బయోడేటా పెడితే బిఏ సార్ లాగా కనిపిస్తానా, కామెడీ సార్ లాగా కనిపిస్తానా, సాంగ్ సార్ లాగా కనిపిస్తానా? అది దాని తర్వాతనే సాంగ్స్ సంబంధం. సరే, ఒక గౌరవలేని హెడ్మాస్టర్ గారికి, ఉపాధ్యాయ నా నమస్సులు. మరి విద్యార్థులకు నా ఆశీస్సులు. విద్యార్థులు కాదు కానీ ఇప్పుడు విద్యార్థులు అనడానికి లేదు. మీకు నా యొక్క శుభాకాంక్షలు. మీరు ఇంతకుముందు ఒకసారి అదే 2023-24లో వాళ్ళు జరిపినారు. కానీ నాకు అదే రోజు 2 ప్రోగ్రాం పుల్లాడిపేట వాళ్ళు కూడా పిలిచినారు. వాళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామే, వీళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. కానీ వాళ్ళు పిలుస్తున్నారు, కానీ ముందు ఇక్కడ అటెండ్ అయ్యి మీల్స్ చేయకుండా వెళ్ళిపోయినారు. అప్పటికే వాళ్ళకి అది అయిపోయింది. టైం దగ్గరికి అయి పిలుస్తానే ఉంటారు, ఫోన్ చేస్తానే ఉంటారు. మొత్తం మీద దాన్ని కూడా అందుకున్నా, అక్కడ కూడా జరుపుకున్నా. అసలు ఈ నేను రిటైర్డ్ అయ్యే లోపల ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా జరుపుకుంటానా లేదా నేను ఉన్నంత లోపల అని అంటారు. కానీ అది మీ ఆశీస్సుల వల్లనే నేను ఈరోజు నాకు బ్రహ్మాండమైన ఒక ఉపద్రవం జరిగింది. అసలు నేను ఉంటానని గ్యారెంటీ లేదు. 2022లోనే అవుట్. మరి అది మీ యొక్క ప్రజల ఆశీస్సులు కావచ్చు, ఈ విద్యార్థుల ఆశీస్సులతో నేను ఇంతవరకు నిలబడినా, ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది మీ ఆశీస్సులే నేను బలంగా నమ్ముతాను. నేను 39 సంవత్సరాలు 2 నెలలు పనిచేసాను. ఫస్ట్ నాది నెల్లూరు డిస్టిక్ అపాయింట్మెంట్ చేసిన. నెక్స్ట్ ఇక్కడికి రావడమే ఈ జిల్లాకు బుడాయిపల్లె, కాజిపేట బుడాయిపల్లె నెక్స్ట్ కొమ్మలూరు నుంచి అక్కడ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పుల్లారెడ్డిపేట. అన్ని పేటలే. రిటైర్డ్ కూడా పేటలు. పుల్లారెడ్డిపేట, కొత్తపేట, కొండపేట, రిటైర్డ్. ఇంకొక పేట అది పోయేదానికి కుదరదు. కానీ మరి ఈ పేటలోనే రిటైర్డ్ అవుతారని చెప్పేసి, కానీ ఎక్కువ సర్వీస్ చేసింది కొత్తపేటలోనే. ఎక్కువ సర్వీస్ చేసింది కూడా కొత్తపేటలో ఉంటారు తప్ప 9.5 years చేసింది ఇక్కడే. అక్కడ చేసింది 8 years. రిటైర్డ్ అవుతాననే ఉద్దేశంతోనే ఆ ప్లేస్ పోయినా. అది ముందే పోయింటే నాకు చుక్కలే, చిట్వేరే పోవాల్సింది వచ్చేది. ఫైనల్గా ఆ మూమెంట్లో సస్పెండ్. ఫైనల్గా పోయినా అందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు. భలే కోరుకున్నామంటే మీరు పోతున్నారు, ఆ కష్టాలు నాకు వద్దనే ఉద్దేశంతోనే నేను లాస్ట్ మూమెంట్లో పోయినాను అక్కడికి. జనరల్గా అది 20% చేరే కాబట్టి ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ అక్కడే చిట్వేల్, గాలివీడు లాస్ట్ బార్డర్ ప్లేస్లే ఉంటాయి. చాలా ఇబ్బందులు పడతానని చెప్పేసి నేను ఆ విధంగా కోరుకున్నా. అక్కడ కూడా బ్రహ్మాండంగా చెప్పుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ మీరు ఈ బ్యాచ్లో, ఆ బ్యాచ్లో చాలా మంది తక్కువ, ఒకరిద్దరే జాబ్ హోల్డర్స్. కానీ ఈ బ్యాచ్ చూస్తా అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మంచి అది సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా ఫార్మా కావచ్చు, లేదా అక్కడ టీచర్స్ కావచ్చు, కాకుంటే హౌస్ వైఫ్లు కూడా బ్రహ్మాండంగా వెల్గా సెటిల్ అయినా. మీరందరూ కూడా బాగానే ఉన్నారు. లాస్ట్ బ్యాచ్ అదే ఆ పొజిషన్ ఉంటేనే మేడం వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళ హస్బెండ్ సరిగా లేకపోతే వీళ్ళు రాలేరు సార్ అంట. డ్రెస్ చూస్తేనే అర్థమైపోతారు వీళ్ళు వెల్గా ఉన్నారు. మేము కూడా వెల్గానే ఉంటారు. ఆ దేవుని దయ వల్ల వెల్గానే ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. నాకు 2 పిల్లలు, బాబు సాఫ్ట్వేర్ అక్కడ హైదరాబాద్. బాబు మనకి రీసెంట్గా May 16th మ్యారేజ్ చేసినాను. అట్లా వెల్గానే ఉండాలి ఇద్దరు. మా మిస్సెస్ చూస్తామంటే ఇక్కడ ఇంతకుముందు చెందుపల్లిలో పనిచేస్తాను. అది నెక్స్ట్ బెటాలియన్, మళ్ళీ హై స్కూల్ ప్రమోషన్గా చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ ఆమె పనిచేస్తుంది. ఆమె నాకు ఇచ్చిపెట్టి అడగతాను. అంటే బ్రిడ్జికి యువతల నేను, బ్రిడ్జికి యువతల ఇద్దరు ఫైనల్ వరకు వెళ్ళిపోయినా. అందరికి కూడా టీచర్లు కూడా మళ్ళీ ఎట్టప్ప 7 roads అడిగి పెడతాం అని పోతాం. ఒక డ్రైవర్ లాగా పోతా ఉంటాం, తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే సతీమణి కదా, కంపల్సరీ పోవాలి. ఆ ఫుడ్ కట్టు అందుకు చాలా సంతోషిస్తూ సెలవు. ప్రియురాల సిగ్గేలనే
ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాణి చేరి ప్రియురాల సిక్కేలనే ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు తీరా పలుకరించి నా ముత్తు ముచ్చట చెల్లింపవే ప్రియురాల సిక్కేలనే ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాణి చేరి ప్రియురాల సిక్కేలనే సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలివే ఓ భామా ఇప్పుడేమన్నా ఎవరేమనినా తప్పదులే ఓ భామా ప్రియురాల సిక్కేలనే ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాణి చేరి ప్రియురాల సిక్కేలనే పద్యం పడుతున్నారు నన్ను అవధీయదాసుని మనంబున నీయపు కింకబూని దాచిన అది నాకు మన్ననయా సెల్వగు నీ పద పల్లవంబు మత్తము పులకాగ్ర కంటక వితానము ఆగిన నొచ్చునంచు నేననియదా అల్కమానము గదా ఇకనైనా అరాల కుంతల అరాల కుంతల. కానీ ఎందుకో మీ కొత్తపేట పిల్లలతో ఉన్నంత అనుబంధము ఇది ఒక మా ఈ టీచింగ్ దీంట్లో డైమండ్ ఇదైతేరా అనుకోవాలి. చాలా ఒబిడియంట్గా ఉంటారు, మంచి పిల్లలు గుర్తు పెట్టుకొని ఇంత బాగా గెట్టు ఎదురు చేసి మమ్మల్ని చూస్తున్నారంటే మీ మనసులో మాకుండే స్థానం ఎందుకంటే అర్థమవుతుంది. మీరు అందరూ బాగా వృద్ధిలోకి వచ్చినారు, చాలా సంతోషము. తర్వాత 17th బ్యాచ్ వాళ్ళు 2 years బ్యాక్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఎన్నో పనులున్నా మీ అభిమానాన్ని దూరం చేయడం నాకైతే ఇష్టం ఉండదు. నేను చెప్తుంటాను మీరు బాగా పైకి రావాలి, మిమ్మల్ని చూస్తే మేము గుర్తుపడతాం కానీ మీ పేరు గుర్తు లేకపోయినా కూడా మీరందరూ బాగుండాలని నేనైతే టీచింగ్ కూడా చెప్తూ వచ్చాను. ఆడపిల్లలు ముఖ్యంగా మీరు చదువు వద్దు అనుకోకుండా ఉద్యోగం కోసమనే కాదు, మీ లైఫ్లో మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలంటే మీరు మంచిగా చదువుకుంటే ఫ్యామిలీ నడిపేది హోమ్ మినిస్టర్ అంటారు, లేడీసే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అబ్బాయిలు ఎంతవరకు వాళ్ళ అర్నింగ్ సోర్స్ బయట చూసుకోవడం వాటి మీద ఉంటుంది. కానీ సహనం ఓర్పు అనేది ఒక ఆడపిల్లలకు ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది. 34 years, 35 years, 30 years బ్యాక్ కూడా పెట్టుకుని ఈ విధంగా ముందు స్కూల్లో అంటే అట్లే చేసిన చెట్టు ఇదంతా ఇంత బాగా పెట్టుకొని సార్కి హెల్త్ కాలేదు, సో అందరం కలిసి మంచిగా రాకపోతుంది. చుట్టూ పరిస్థితి బాగలేకుండా మళ్ళీ నాలో ఎనర్జీ తీసుకొని రావాలా ఫీల్ అవుతుంది, పిల్లలు బాధపడతారని వచ్చేస్తున్నాను. హడావిడిగా వచ్చేసినా ఏమనుకోవద్దు, తగ్గించినా చుట్టూ పరిస్థితి కూడా బాగాలేవు. అరే ఏంట్రీ ఇది చూడలేదు కాబట్టి గ్యాప్ కనిపిస్తా ఉంది. మీరు లైఫ్ లో మంచిగా అచీవ్మెంట్స్ తీసుకొని బాగా హై రేంజ్ లో ఉండాలని నా కోరిక. Thank you.
ఫిబ్రవరి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ రా. 2026 ఫిబ్రవరి. వెజ్ సార్ వెజ్ సార్ ఎట్టుంది సార్ టేస్ట్? నచ్చాయా? ఆర్డర్ ఇస్తారు. ఎట్లుంది మేడం టేస్ట్ ఎట్లుంది? కొడుకు బాగున్నాడు మేడం. ఒక్కడేనా అప్పటి నుంచి? ఇప్పుడు ఏం చదువుతున్నారు? 10th. దార్వి ప్లేట్ తీసు. దార్వి ప్లేట్. అంజలి మా కూతురు అప్పుడే నీ ఎత్తుంది అంజలి. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జా మీకు మేడం? అదేనా? ఏంది మేడం కలర్ రైస్ దాల్చా రైస్. తీలేదులే అక్కడ తీస్తాను. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, and nope, and nope, and nope. Definitely nope, and nope, nope, and nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. ఇది ఫుల్ బిజీగా ఉన్నాడు.
హాయ్ హాయ్ చెప్పు జస్ట్ హాయ్ చెప్పురా. ఇక్కడికి రా, లైటింగ్ బాగుంటాయి. మేమందరం ఉంటాం కదా. దివ్య దివ్య హాయ్. ఎవరు దివ్య హాయ్. దివ్య రాజా మా చిన్ననాటి స్నేహితుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇది ఇక్కడ బైక్ మీద కూర్చున్నారు చూడండి. ఆల్రెడీ అతను మ్యారీడ్ అనమాట. 3 months అయిపోతుంది. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. సో చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే కూడాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ అంటే క్యాటరింగ్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. సో అందరం ఇక్కడే భోంచేసాము. చాలా మంది తినేసి వెళ్ళిపోయారనమాట ఇంటికి. ఇంకా కొంతమంది అయితే ఉన్నాము. అండ్ ఈవినింగ్కి నేను మళ్ళీ ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరి స్కూల్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇంక ఈవినింగ్ వరకు ఇక్కడ టైం పాస్ చేసేందుకు. సో ఆఫ్టర్నూన్ అక్కడే మనం లంచ్ అనేది తినేసాం కాబట్టి ఇంక ఈవినింగ్ వరకు ఇక్కడే బాతకాన్ని కొడుతూ ఉన్నారనమాట. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చాను. నేను ఇక్కడంతా చూడండి గ్యాంగ్ అయితే కూర్చొని ఉన్నారనమాట. సో మాకు 6th నుంచి 10th క్లాస్ వరకు మాకు ఇక్కడ పైన అయితే స్టడీస్ అందుకు పెట్టేవారనమాట. ఈవినింగ్ కానీ మార్నింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఇక్కడ చాలా బాగా పెట్టేవాళ్ళు. మాకు పైకి వచ్చేలాగా అదే గుర్తొస్తుంది అనమాట. స్టడీసే ఎక్కువ గుర్తొస్తాయి మాకు. ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నేను పైకి వచ్చాను. సో చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు మనకి చిన్న చిన్న గుర్తులే అనమాట స్కూల్లో ఉండేటివి. పళ్ళు కనపడుతుంది. మారు డబ్బులు వచ్చేది నీకంట అంటే అడుక్కునేదాన్ని చెప్తా. కాదు నీ ఫోటో పెట్టారు సురేష్ సార్ ఫోటో పెట్టి మమ్మల్ని ఎక్కడ ఎవరు పెళ్లిగాని ప్రసాద్ సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట.
సో మా 10th క్లాస్ బ్యాచ్ అందరినీ కూడా మీతో పరిచయం చేసినట్లు ఉంటుంది. సో అందరినీ మీతో పాటు ఒకసారిగా నేను కలిసినట్టు ఉంటుంది. అందుకని ఈ వీడియో అయితే మీతో అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ వన్ మోర్ లైక్. అబ్బా తమ్ముడు పెట్టాలి గాలి Okay, bye. 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 Have a nice day. Bye.